హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు కథ చెప్తాను. నువ్వు కొడతావా అనే శీర్షికలో అదృష్టవంతుడు అనే కథ చెప్పుకుందాం. ఒకప్పుడు దండకారణ్య సమీపంలో ద్రోణాపురాన్ని ధ్రువ మహారాజు పరిపాలించేవాడు. అతడు సమర్థవంతంగా రాజ్యపాలన చేస్తూ ప్రజలను కన్నబిడ్డల్లా చూసేవాడు. శత్రువులకు సింహస్వప్నంగా ఉండేవాడు. తన రాజ్యంలో ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేసి కీర్తి వహించాడు. కానీ విషజ్వరం సోకి అతను అకస్మాత్తుగా చనిపోయాడు. అప్పటికి యువరాజు విజయుడికి 7 ఏళ్ళు. మహామంత్రి సుశర్మ యువరాజు విజయుడిని సింహాసనం మీద కూర్చోబెట్టి తనే రాజ్యభారాన్ని మోస్తూ ద్రోణాపుర రాజ్యాన్ని సక్రమంగా నడిపించసాగాడు. సుశర్మ గొప్ప వీరుడే కాదు, పరిపాలనా దక్షుడు కూడా. అతనిలో ఎలాంటి ద్రోహ చింతన లేదు. రాజు కుటుంబానికి విశ్వాస పాత్రుడు. మహామంత్రి కుమారుడు చేతన శర్మ. అతనికి రాజ్యకాంక్ష ఎక్కువ. అతను ఎలాగైనా విజయుడిని ఓడించి రాజ్యం తీసుకోవాలని అతను చాలా ఊళ్ళూరుతుండేవాడు. ఒకరోజు విజయుడు వేట కోసం అడవికి వెళ్ళాడు. అతడి వెనకాలే అనుసరించి చేతన శర్మ కూడా వెళ్ళాడు. ద్వంద్వ యుద్ధంలో పాల్గొంటే యువరాజు తనని సులువుగా ఓడిస్తాడని తెలుసు కాబట్టి దూరం నుంచే చంపాలనుకున్నాడు. విశ్రమించిన విజయుడి వైపు బాణం గురిపెట్టి లాగి వదిలాడు. అదే సమయంలో గాలి దిశ మారింది. బాణం గురితప్పి అదే విజయుడు తాకటానికి బదులు పైకి పోయి చెట్టుపై విశ్రమించిన ఒక రాక్షసుడి భుజాన్ని తాకింది. వాడు గావు కేక పెట్టి చెట్టుపై నుంచి దబ్బున కింద పడ్డాడు. అలికిడి విని ఏం జరిగిందో తెలియక లేచి కూర్చున్నాడు విజయుడు. రాక్షసుడి కింద పడుతూనే లేచి నిలబడ్డాడు. ఏం జరిగిందో గ్రహించాడు. తన చేత్తోని గాల్లో ఆడించాడు. అంతే, కాళ్ళు చేతులు కట్టిపడేసిన స్థితిలో చేతన శర్మ ఎగిరి వచ్చి వారి ముందు పడ్డాడు. అతన్ని చూసి విజయుడు ఆశ్చర్యపోయాడు. రాకుమారా, ఈ అదమ్ముడు నిన్ను చంపాలని బాణం వదిలాడు. అది గురితప్పి వచ్చి నా భుజాన్ని గాయం చేసింది. వీడు సోమరి, దురాశపరుడు. నిన్ను చంపి నీ రాజ్యాన్ని రాజు అవ్వాలని సదా కనులు కంటూ ఉన్నాడు. భోగాలాలసుడు. ఇలాంటి వీరుడు ఇలాంటి నీచుడి చేతిలో చస్తే అది న్యాయధర్మాలకి అవమానం. వీడిని ఇక్కడే చంపేస్తాను అంటూ ఏనుగు పాదం వంటి తన కాలితో చేతన శర్మను తొక్కి చంపబోయాడు. విజయ, నన్ను క్షమించు, కాపాడు అంటూ భయంతో ఎలుగెత్తి పెద్దగా అరిచాడు చేతన శర్మ. విజయుడు రాక్షసుని వారించాడు. అసురోత్తమ, వీడిని చంపకండి. వీడు దుర్మార్గుడు కావచ్చు, కానీ వీడికి తండ్రి మాకు దైవంతో సమానమైన మా మహామంత్రి సుశర్మ చాలా మంచివాడు. వారికి పుత్రసహం కలిగించవద్దు అంటూ వేడుకున్నాడు. వీడిని క్షమించి వదలాలా? నువ్వు క్షమించినా నేను మాత్రం క్షమించను. వీడి మూలంగా నేను గాయపడ్డాను అని అరిచాడు రాక్షసుడు. నన్ను చంపవద్దన్నాను, విడిచిపెట్టమనలేదు అన్నాడు విజయుడు. అర్థమైనది యువరాజా అంటూ తన మంత్రశక్తులతో చేతన శర్మను ఒక నల్లగొక్కగా మార్చేశాడు. ఇలాంటి విశ్వాసం లేని మూర్ఖుడికి ఇదే శిక్ష. పోరా. యువరాజు వివాహం జరిగి రాజదంపతులు సింహాసనం మీద ఉండగా యువరాజు చేయి తాకినప్పుడే తిరిగి నీకు నిజరూపం వస్తుంది. ఓ అంటూ కాలుతో ఆ కుక్కని ఒక్క తన్ను తన్నాడు. కుక్కగా మారిపోయిన చేతన శర్మ కుయ్యో మర్రు అంటూ అనరుస్తూ తన ద్రోణాపురం వైపు పరుగు తీశాడు. విజయుడు రాక్షసుడి భుజం నుంచి బాణాన్ని లాగి తన తెలిసిన వైద్యం చేసి కట్టుకట్టాడు. యువరాజా, నన్ను కాకాసురుడు అంటారు. నా మంచితనం నచ్చక మా రాక్షసులు పాతాళం నుంచి నన్ను వెళ్ళగొట్టారు. అప్పటి నుంచి చెట్టును ఆశ్రయించి ఉంటున్నాను. కందమూలాలు పళ్ళు తింటూ ఎవరిని బాధించకుండా ప్రశాంతంగా బతుకుతున్నాను. నీ మంచితనం నన్ను ముగ్ధుని చేసింది. నీకు ఏదన్నా సాయం కావాలంటే నన్ను తలుచుకొని కాకాసురా అని పిలువు. వెంటనే నీ ముందుంటాను అని చెప్పి తిరిగి చెట్టు మీదకి వెళ్ళిపోయాడు రాక్షసుడు. విజయుడు తన గుర్రం ఎక్కి అక్కడి నుంచి బయలుదేరాడు. పల్లెలు పట్టణాలు దాటుకుంటూ మరో వారం రోజుల తర్వాత ఒక దట్టమైన అడవిలో ప్రవేశించాడు. సాయంకాలం సమయమైంది. అప్పుడు ఆ వనంలో ఒంటరిగా ఒక యువతి కనిపించింది. ఆమె అడవిలో ఎండు పొల్లలు సేకరిస్తుంది. విజయుడు చాలా ఆశ్చర్యపోయాడు. ఆమె అద్భుత సౌందర్యంతో మెరిసిపోతుంది. ఆమె దుస్తులు రూపలావణ్యం చూస్తుంటే ఎవరో రాజకన్యలా ఉంది. ఆ ఆభరణాలు తల మీద వజ్ర కిరీటం చూస్తూనే అర్థమవుతుంది ఆమె ఏ దేశానికో యువరాణి అని. అంతటి సౌందర్యవతి ఇంతవరకు విజయుడు చూసింది లేదు.
ఆమె ముందు గుర్రం దిగాడు. ఆమె కూడా విజయుని చూసి తత్తరపడింది. నవ మన్మధునిలా అతని తన ముందుకొచ్చిన వీరపురుషుడు ఎవరో అర్థం కాక భీతిహనునిలా చూపులు చూస్తూ నిలబడింది. సుందరి, భయపడకు. నేను ద్రోణాపుర రాజుని. నా పేరు విజయుడు. దేశాటన చేస్తూ ఇటు వచ్చాను. చూస్తే ఎవరో యువరాణిలా ఉన్నావు. ఈ నట్టావిడలో ఎందుకున్నావు? చితుకులు సేకరించాల్సిన కర్మ నీకు ఎందుకు అని అడిగాడు. నీ అనుమానం నిజమే యువరాజా. నేను కుంతల దేశం రాకుమారిని. నా పేరు ప్రియంవద. ఇక్కడ వక్రోదరి అనే రాక్షసి ఉంటుంది. అది నన్ను ఎత్తుకొచ్చింది. తనకి వంట చేసి పెట్టడానికి నన్ను నియమించింది అని విచారంగా ప్రియంవద. ఆ మాటలకు విజయుడు చాలా ఆగ్రహం చెందాడు. ఇంత దారుణమా? సుకుమారి అయిన నీ చేత వంట చేయించుకున్న క్రూర రాక్షసి అంతం చేసి నీకు విముక్తి కలిగిస్తాను అంటూ కత్తి దూశాడు. ఆమె తత్తరపడింది. వద్దు విజయ, ఆమెను అంతం చేయకు అంది వెంటనే. ఈసారి మరింత ఆశ్చర్యపోయాడు విజయుడు. అది రాక్షసికు ద్రోహం చేసింది. ఎందుకు చంపకూడదు అని అడిగాడు. అది రాకాసి, కానీ దృష్టిరాలు కాదు. అది నరమాంసం తినదు, మాంసాహారం తీసుకోదు, ఎవరిని బాధించదు. తన భర్త పాతాళం నుంచి భూలోకానికి వచ్చాడట. అతన్ని వెతుక్కుంటూ తను వచ్చేసింది. నా చేత కష్టమైన పనులు చేయించకుండా మంచిగా చూసుకుంటుంది అంది. అలాగా అంటూ ఆలోచనలో పడిపోయాడు విజయుడు. కాకాసురుడికి ఈ వక్రోదరికి సంబంధం ఉందేమోనని అనుమానం కూడా కలిగింది. ఆ రాక్షసి వద్దకు నన్ను తీసుకుపోగలవా అని అడిగాడు. ఆమె సమ్మతించింది. ఇద్దరూ ఆ సమీపంలోని కొండగుహలో ప్రవేశించారు. విజయుడిని చూసి వక్రోదరి కోపంతో కళ్ళెర్రజేసింది. ఎవరు నువ్వు? నా తావుకి రావడానికి నీకు ధైర్యం ఎంత? ఈ రాజకుమారుని చెడవిడిపించాలని వచ్చావా అని అడిగింది. లేదు, నీకు ఉపకారం చేద్దామని వచ్చాను అని చెప్పాడు. నాకు ఉపకారం చేస్తావా? ఏం చేయగలవు అని అడిగింది. నీ భర్త పేరు కాకాసురుడు కదా అని అడిగాడు. వాడే నా భర్త. అతన్ని చూసావా? ఎక్కడున్నాడు? ఆనందంతో గెంతులు వేస్తూ అడిగింది వక్రోదరి. మీ ఇద్దరిని కలుపుతాను. ఈ ప్రియంవదను నాతో పంపిస్తానని మాటివ్వు అన్నాడు. అలాగే పంపిస్తాను. వెంటనే కాకాసురుని తలుచుకొని పేరు పెట్టి పిలిచాడు విజయుడు. మరుక్షణం అక్కడ ప్రత్యక్షమయ్యాడు కాకాసురుడు. అక్కడ విజయుడితో పాటు ప్రియంవదను పక్కనే ఉన్న భార్య వక్రోదరిని చూసి ఆశ్చర్యపోయాడు. భర్తను చూసి ఆనంద బాష్పాలతో పరుగున అతన్ని కౌగలించుకుంది వక్రోదరి. ఆ భార్యాభర్తల ఆనందం చూసి విజయుడు, ప్రియంవదలు సంతోషించారు. వీరకుమారా, నన్ను ఎందుకు పిలిచావో అర్థమైనది. మిమ్మల్ని కలిపిన పుణ్యం నీకు ఊరికే పోదు. మీ ఇద్దరు మనసులో ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. మీ ప్రేమ ఫలించాలని ఆశీర్వదిస్తున్నాను. ఇక మీరు బయలుదేరండి. అవసరమైన సమయంలో మమ్మల్ని తలుచుకోవడం మర్చిపోవద్దు. ఇక నుంచి నా భార్యతో ఇక్కడే ప్రశాంతంగా గడుపుతాను అంటూ ఆశీర్వదించాడు కాకాసురుడు. ప్రియంవదను గుర్రం మీద ముందు కూర్చోబెట్టుకొని తిరిగి ప్రయాణం సాగించాడు విజయుడు. కొద్ది రోజులకు ఇద్దరు కుంతల దేశం చేరుకున్నారు. రాకుమారిని రాజదంపతులకు అప్పగించాడు విజయుడు. ఆమె కుమార్తె క్షేమంగా తిరిగి వచ్చినందుకు వారు ఎంతగానో సంతోషించారు. విజయుడు వివరాలు తెలుసుకొని ఆనందించారు. విజయుడు ప్రియంవద ప్రేమించుకున్నారని తెలిసి సంతోషించి వెంటనే పెళ్లి జరిపించాలనుకున్నారు. విజయుడు వారించాడు. నేను దేశాటన ముగించుకొని తిరిగి ప్రయాణంలో ఇక్కడికి వస్తాను. ప్రియంవదను వివాహం చేసుకొని వెంట తీసుకువెళ్తాను అంటూ వారికి మాట ఇచ్చి అక్కడి నుండి బయలుదేరాడు. అలా కొంతకాలం నగరాలు, పల్లెలు, అక్కడి విషయాలు చూసుకుంటూ ప్రజల ఆచార వ్యవహారాలను తెలుసుకుంటూ ముందుకు సాగాడు. అలా కొన్ని రోజులకు సింహపురి అనే నగరం చేరుకున్నాడు. అది మకర దేశం అనే రాజ్యానికి రాజధాని. అతి సుందరమైన ఆ నగర శోభలకు ఆనందించాడు విజయుడు. ధనవంతమైన నగరం, పాడి పంటలకు లోటు లేదు. ప్రజలు ఆరోగ్యంతో కలకల్లాడుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు. నగరం అంతా తిరిగి చూసేసరికి సాయంకాలం అయినది. విజయుడు నగరాన్ని ఆనుకొని ఉన్న ఒక చక్కటి ఉద్యానవనంలో ప్రవేశించి చల్లని చెట్టు నీడన గుర్రాన్ని కట్టి తను తిన్నె మీద విశ్రమించాడు. చెట్టు గాలికి వెంటనే నిద్ర పట్టేసింది. అలా ఎంతసేపు గడిచిందో తెలీదు. తిరిగి మెలకు వచ్చేసరికి అమ్మాయిల కిలకిల నవ్వులు వినిపించాయి. తన తలను తొడ మీద ఉంచి ఎవరో మెత్తని తామరాకులతో విసురుతున్నారు. వెంటనే కాసేపు ఎక్కడున్నాడో అర్థం కాలేదు విజయుడికి. ఓరగా కన్ను తెరిచి చూశాడు. ఒక మెరుపు తీగ అతిలోక సుందరి తన పక్కన కూర్చొని ఉంది. తన తలను ఆమె అంకంపై ఉన్నది. ఎవరో తెలుసుకోవాలని కాసేపు అలాగే నిద్ర అభినయించాడు.
నిజానికి అతడు ప్రవేశించింది రాజ అంతఃపురానికి చెందిన ఉద్యానవనం. విజయుడు విశ్రమించిన కొద్దిసేపటికి సింహపురి యువరాణి రత్నావళి తన చెలికత్తెలతో ఉద్యానవనంలోకి వచ్చింది. అక్కడ ఆమె నిద్రిస్తున్న విజయుడిని చూడగానే తొలి చూపులోనే అతన్ని వలిచింది. ఆమె ప్రేమను దాచుకోలేక అతడి పక్కనే కూర్చొని తలను అంకముపై ఉంచి తామరాకులతో విసరసాగింది. ఆమె వలపు కనిపెట్టిన చెలులు నవ్వుతో చతురోక్తులు విసురుతున్నారు. వివరాలు తెలుసుకోగానే ఇక నిద్రను అభినయించడం ఆపి లేచి కూర్చున్నాడు విజయుడు. రత్నావళి సిగ్గుతో బిడియంగా తొలగి నిలబడినది. ఆమె అందానికి అచ్చెరువొందాడు విజయుడు. కుంతల యువరాణి ప్రియంవద గొప్ప సౌందర్యవతి అనుకుంటే అంతకు మించిన అందాల రాశి రత్నావళి. యువరాణి, పరదేశి అయిన నాకు మీరు సపర్యలు చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అని వివరాలు తెలియజేశాడు. మహావీర, తొలిచూపులోనే నా మనసు మీ వశమైనది. నన్ను మీ వెంట తీసుకుపోయి వివాహం చేసుకోగలరా? ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను అని దగ్గరకొచ్చి వినయంగా అడిగింది. ఏమైనది? ఇక్కడ నీకు గల సమస్య ఏమిటి? అనుమానంగా అడిగాడు విజయుడు. అతడి ప్రశ్నకు రత్నావళి ప్రధాన చెలికత్తె సవివరంగా సమాధానం చెప్పింది. విషయం ఏంటంటే రత్నావళికి ఒక మేనమామ ఉన్నాడు. వాడు మహావీరుడే కాని క్రూరుడు, కుతంత్రాలు తెలిసినవాడు. అతడికి భయపడి సింహపురి మహారాజు ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే వాడు సింహపురి సైన్యాధ్యక్షుడు. వాడి పేరు ధూమకేతు. వాడు రత్నావళిని పెళ్లి చేసుకొని సింహపురికి రాజు కావాలని కలకంటున్నాడు. అలాగని రాజు మార్తాండునితో చెప్పకుండా సింహపురికి రాజు కాగలవాడు మహావీరుడై ఉండాలి. వచ్చే వైకుంఠ ఏకాదశి లోపల తనను ఓడించే వీరుడికి రత్నావళిని ఇచ్చి పెళ్లి చేయాలి. ఒకవేళ ఎవరూ తనను ఓడించలేదంటే రత్నావళిని అతనికే ఇచ్చి పెళ్లి చేయాలని షరతు పెట్టాడు ధూమకేతుడు. అప్పటికే ఆ ధూమకేతు చేతిలో ఎందరో వీరులు చనిపోయారు. వాడు ఇనప తొడుగులు ధరించి మాయోపాయంతో ప్రత్యర్థుల్ని ఓడించి చంపేస్తున్నాడు. బలవంతంగానైనా ఆ దుష్టుడు రత్నావళిని పెళ్లి చేసుకుంటాడు. అందుకే విజయుడికి ఇష్టమైతే అతనితో వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది యువరాణి రత్నావళి. ఆమె గాథ తెలిసి చిన్నగా నవ్వాడు విజయుడు. యువరాణి, నా మనసు గెలిచిన నిన్ను ధూమకేతుని కూడా గెలిచి సగౌరవంగా వెంట తీసుకువెళ్తాను. ధూమకేతుని చంపి సింహపురికి వాడి పీడ వదిలిస్తాను. ఇచ్చేంతగా అంతఃపురానికి వెళ్ళండి. అప్పటికే చెలికత్తెలతో కోటను మరలింది యువరాణి రత్నావళి. ఆ రాత్రికి నగరంలోని ఒక పూటకోళ్ళ ఇంట బస చేశాడు విజయుడు. మర్నాడు ఉదయం రాజదర్బారుకు బయలుదేరాడు. తన మిత్రుడు కాకాసురుడిని తలుచుకొని పిలిచాడు. మరుక్షణం అక్కడ ప్రత్యక్షమయ్యాడు కాకాసురుడు. సమస్యను అతనికి వివరించాడు విజయుడు. యువరాజా, ఈ మాత్రానికి మీరు ఆ దూతుడితో యుద్ధం చేయనేలా మీ తరపున నేనే వాడితో పోరాడి అంతం చేస్తాను అంటూ ఏం చేయాలో చెప్పి తను పొట్టివారిగా మారిపోయాడు. కాకాసురుడి సలహా విజయుడికి నచ్చింది. వామన రూపంలోని కాకాసురుడిని వెంటబెట్టుకుని కోటకు వెళ్ళాడు విజయుడు. ప్రభువు మార్తాండుని దర్శించి తను పోటీకి వచ్చినట్టు తెలిపాడు. ఆ సమయంలో ధూర్తుడైన ధూమకేతు కూడా అక్కడే ఉన్నాడు. ఎప్పుడో ద్రోణాపురం నుంచి వచ్చానంటున్నావు. అనవసరంగా నా చేతిలో ప్రాణాలు పోగొట్టుకోవద్దు. వెనక్కి వెళ్ళిపో, ప్రాణాలు దక్కుతాయి అంటూ సలహా ఇచ్చాడు. నీలాంటి అహంభావికి సైన్యాధ్యక్ష పదవి ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదు. నా దృష్టిలో నువ్వు వీరుడివే కాదు. నువ్వు నన్ను ఓడించనక్కర్లేదు. నా మిత్రుడు వామనుని ఓడించినట్టే లెక్క నన్ను అంటూ రెచ్చగొట్టాడు విజయుడు. ఎంత పొగరు! ఈ పొట్టి వెధవ నన్ను ఓడించే మగాడా? ఇప్పుడే వీడి సంగతి చూస్తాను. నేను పోటీకి సిద్ధం అని అరిచాడు ధూమకేతుడు. వెంటనే ఏర్పాట్లు జరిగిపోయాయి. కోట వెలుపల పోటీ స్థలానికి నగర ప్రజలంతా వెలువలా వచ్చారు. తండ్రితో పాటు యువరాణి రత్నావళి కూడా పోటీ తిలకించడానికి వచ్చింది. పొట్టిగా బలహీనంగా ఉన్న వామనుడేమిటి, ధూమకేతుని ఓడించడం ఏమిటి? ఇది అసాధ్యం అనుకోసాగారంతా. పోటీ ఆరంభమైనది. అయితే పోటీ మొదలైన కొద్దిసేపట్లోనే వాడు పొట్టివాడు కాదు, గట్టివాడని అందరికీ అర్థమైంది. సునాయాసంగా వామనుని చంపేయవచ్చనుకున్న ధూమకేతుకి ఆశాభంగమైనది. మోసంతో జయించాలని తన కుతంత్రాలను ప్రయోగించి చూశాడు. వామన రూపంలోని కాకాసురుడు వాడి కుతంత్రాలను వమ్ము చేశాడు. కత్తి యుద్ధం, కర్రసాములు అలా అన్నింటా ధూమకేతుని చిత్తు చేస్తూ చివరిగా మల్ల యుద్ధంలో దిగారు.
ఆ యుద్ధంలో రాక్షసుడైన కాకాసురుడు తన అసుర శక్తులతో ధూమకేతుని మట్టి కరిపించాడు. వాణ్ణి గిరగిరా తిప్పి పైకి విసరగానే కెవ్వుమని అరిచాడు ధూమకేతు. రివ్వున పైకి పోయి కోట గుమ్మాన్ని కొట్టుకొని కింద పడ్డాడు. తల పగిలి వెంటనే ప్రాణం కోల్పోయాడు. ధూమకేతు మరణానికి రాజకుటుంబమే కాదు, సింహపురి ప్రజలంతా సంతోషంతో కరతాళ ధ్వానాలు చేశారు. ఈ విధంగా ధూమకేతు పీడ తొలగిపోవడంతో యువరాణి రత్నావళి వరమాలను తెచ్చి విజయుడి మెడలో వేసింది. కాకాసురుడు విజయుడి వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రత్నావళి విజయుల వివాహం అతి వైభవంగా జరిగిపోయింది. ఆ వివాహానికి రాక్షస దంపతులు కాకాసురుడు వక్రధరి కూడా మానవ రూపంలో వచ్చి భోజనం చేసి వధూవరులను ఆశీర్వదించి వెళ్ళారు. కొద్ది రోజులు భార్యతో సింహపురంలో ఉండి తర్వాత స్వదేశానికి భార్య సమేతంగా బయలుదేరాడు విజయుడు. కొద్ది రోజులకు సపరివారంగా కుంతల దేశం చేరుకున్నాడు. అక్కడ యువరాణి ప్రియంవదను కూడా వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజులు అక్కడ ఉండి తర్వాత సపరివారంగా తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. పెళ్లి చేసుకుని 2 రాణులతో తిరిగి వచ్చిన విజయుడిని చూసి ద్రోణపురి ప్రజలు ఆనందించారు, పండగ చేసుకున్నారు. మహామంత్రి సుశర్మ వెంటనే విజయుడికి పట్టాభిషేకం జరిపించాడు. అతి వైభవంగా జరిగిన ఆ మహోత్సవంలో ఎందరికో అన్నదానం, మరెందరికో దాన ధర్మాలు చేశారు. తన 2 రాణులతో విజయుడు సింహాసనం అలంకరించగానే మహామంత్రి సుశర్మను పిలిచి చేతన శర్మ గురించి అడిగాడు విజయుడు. అతను బాధగా చూశాడు. ఏం చెప్పను ప్రభు, మీరు దేశాటనకు వెళ్ళిన రోజు నుంచి అతను కనబడటం లేదు. ఎటు వెళ్ళిపోయాడో తెలియదు, ఇంతవరకు జాడలేదన్నాడు. ఒక నల్ల కుక్క మీ ఇంటి చుట్టూ వస్తుంది కదూ అన్నాడు. అవును ప్రభు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. తిట్టినా కొట్టినా మా ఇల్లు వదలడం లేదు అన్నాడు సుశర్మ. అంతలో ఆ నల్ల కుక్క పెద్దగా మరుగుతూ సభలోకి వచ్చేసింది. దాన్ని ఏమీ చేయవద్దని ఆజ్ఞాపించాడు విజయుడు. అది తన సింహాసనం వద్దకు రాగానే దానిని ప్రేమగా నిమిరాడు. అంతే, అప్పటికి కాకాసురుడి శాపం తొలగిపోవడంతో ఆ కుక్క చేతన శర్మగా మారిపోయింది. అతడే జరిగిందంతా చెప్పి విజయుడితో పాటు అందరినీ క్షమించమని వేడుకున్నాడు. కుమారుడిలో మార్పు చూసి మహామంత్రి ఆనందించాడు. ఆ తర్వాత చేతన శర్మ కూడా తన మిత్రుడిగా చేసుకుని మంత్రి పదవి ఇచ్చాడు విజయుడు. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు ద్రోణపురి రాజ్యాన్ని ప్రజారంజకంగా పాలించాడు విజయుడు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఉంటాను, బాయ్.